హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మష్రూమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మా ఇంట్లో చేసాము ఈరోజు మష్రూమ్ రైస్. ఇందులో రెండు రకాలు ఉంటాయి కదా, వైటు తర్వాత వచ్చేసి ఇది బ్రౌన్ కలరు. మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉందో ఆ కలర్ చూసుకోండి, ఓకేనా. దీంట్లో కొంచెం ఇసుకుంటుంది, కొంచెం మీరు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోండి. ఇక్కడంటే కొంచెం ఫస్ట్ క్వాలిటీ వస్తాయి కాబట్టి పర్లేదు, కొంచెం నీట్గా కడుక్కోండి, ఓకేనా. ఇవేం పడే అవసరం లేదు, కింద చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఇందులోకి ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సోయా సాసు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా, తర్వాత వచ్చేసి పెప్పర్ పౌడర్, సాల్ట్, అదే మిరియాల పొడి, సాల్ట్ కొంచెం, ఓకేనా. ముందుగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 కప్పులు రైస్ తీసుకున్నాను, మీకు తగినన్ని తీసుకోండి. ఈజిప్ట్ రైస్ అంటారు, అదే మసిలీ రైస్ అంటారు కదా, పెద్దగా ఉంటాయి అవి, ఏ అయినా పర్లేదు. దీనికి చికెను కొంచెం కట్ చేసిన ముక్క ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకుని ఆ వాటర్ ఇందులో ఈ రైస్లో వేస్తే చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. చికెన్ వేయవసరం లేదు, మామూలుగా ఓన్లీ వాటరే. చికెన్ దేంట్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, శాండ్విచ్లకి దేనికన్నా. ముందుగా ఈ మష్రూము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లైట్గా, అంటే వాసన రాకోకుండా అనమాట, పచ్చి వాసన రాకోకుండా. ఆయిల్ ఏమి వేయవసరం లేదు, మామూలుగా ఖాళీ మష్రూమ్సే ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై అయింది తీసుకుని పక్కన పెట్టుకోవడమే. బాగున్నాయి చూసారా, బాగా ఫ్రై అయినాయి, ఏమీ వేయవసరం లేదు, ఖాళీ అనమాట. సింపుల్ ప్రాసెస్ అండి ఇది, చాలా సింపుల్గా అయిపోతుంది. అదే ఫ్రై చేసిన పాన్లోనే కొంచెం ఆలివ్ ఆయిల్, 1 కప్పు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే, ఇవి కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి శుభ్రంగాన ఈ విధంగా. బాగా ఫ్రై చేసుకుంటే మంచిగా స్మెల్ బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవి రైస్ అప్పటికప్పుడే కడుక్కొని వేసుకోవాలండి, నానబెట్టొద్దు. నానబెడితే రైస్ ఇరిగిపోతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగినాయి కదా, వాటిల్లోని రైస్ డైరెక్ట్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలి రైసును ఉల్లిపాయలు కలిపి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టు అనమాట, ఫ్రై చేస్తున్నట్టు ఇప్పుడు ఇవి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇందాక మనం వేసిన వాటర్ ఏమీ ఉండదు, చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్. ఎరగదనమాట, ఇంకా మనం బాగా ఎక్కువ తిప్పితే మొత్తం రైస్ ఇరిగిపోతుంది. తర్వాత తిప్పితే ఇప్పుడు బియ్యం కాబట్టి ఏం కాదు. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, మష్రూమ్ని ఇందులో వేసేసుకోవడమే. ఇందులో వేసేసుకుని కలుపుకొని కొంచెం లైట్గా స్లోగా కలపండి, మరి ఓవర్గా కలిపితే బాగా మెత్తగా అయిపోతుంది రైసు. వాటర్ ఇందాక 2 కప్పులకి మేము 4 కప్పులు వేసాము. మీరు కొంచెం తగ్గించే వేసుకోండి రైస్ చూసుకొని, వాటర్ 3.5 వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే 3 వేసుకున్నా సరిపోతుంది మనకి, ఎందుకంటే కొంచెం అందులో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మనకు 3.5. 2 కప్పులు రైస్కి, ఓకేనా. మీకు ఈ విధంగా వచ్చింది. కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఇందులో సోయా సాసు, ఆలివ్ ఆయిల్ ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఒక స్పూను వేసుకుంటామే. వేసుకొని కొద్దిగా సాల్టు, కొంచెం పెప్పర్ ఇందాక తీసాం కదా, ఎందుకంటే దీంట్లో రైస్లో ఉన్నది కాబట్టి, ఇందాక చికెన్ బాయిల్ చేసిన రైస్లో ఉంది కదా, సరిపోతుంది. తర్వాత వచ్చి సోయా సాస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు రుచికి సరిపడగా చూసుకుని వేసుకోండి అది సాల్ట్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే,
ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు. సర్వ్ చేసుకోవడమే. చూడండి ఈ విధంగా వచ్చింది లాస్ట్‌కి. దీన్ని సర్వ్ చేసుకోవడమే మనం. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది మష్రూమ్ తినడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, మనకి తినడం మన సైడ్ కదా తక్కువ, కాకపోతే చాలా మంచిది అది మష్రూమ్ సూప్ కూడా తాగుతారు వీళ్ళు, చాలా బాగా ఇష్టపడతారు. అది తెలిసిన వాళ్ళకే వదిలిపెట్టరు దాన్ని, తెలియని వాళ్ళకి మనకి ఎలాగే తెలియదులే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. ఇప్పుడు టమాటో రైసు, ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. అది చాలా రకాలు ఉన్నాయి, ఇది ఒక రకం అనమాట. ఆనియన్స్ కట్ చేసుకుని టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా అనమాట, కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట, స్మెల్ రాకోకుండా. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ టమాటా పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా, టేస్టీగా ఉంటుంది టమాటా రైస్. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా వాటర్ ఎంత వాటర్ వచ్చిందనో, మన వాటర్ వేయకోకుండానే ఎంత వాటర్ వచ్చింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా డ్రై చేసుకుని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ రైస్ నానబెట్టుకున్నాం ఇందాక ఒక కప్పు, అవి ఇందులో వేసుకుని కలిపేసుకొని వాటర్ వేసుకోవడమే తగినన్ని చూసుకొని, ఎక్కువ వేసుకోకుండా కొంచెం సరిపడగా మనకి ఎంత, ఒక కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకుంటే మనకి సరిపడగా వస్తుంది. రైస్ సాల్ట్ సరిపోలేదు మళ్ళీ వేసాం అనమాట, చూసుకోండి మీరు. ఇంతే, సింపుల్ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్గా ఉంది. బాస్మతి రైస్ కదా, పైన కొంచెం గార్నిష్ కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం జీడిపప్పులు. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.